2019 మార్చి 30 శనివారం రోజున సూర్యోదయం ఉదయం 6:21 సూర్యాస్తమయం సాయంత్రం 6:27 ఈరోజు సూర్యరాశి మీనం ఇంకా చంద్రరాశి మకరం. ఈరోజు తిథి దశమి ముగింపు ఆదివారం రోజు ఉదయం 3:23 ఈరోజు శుభ సమయం ఉదయం 10:30 నుండి 12 గంటల వరకు, తిరిగి సాయంత్రం 4 గంటల నుండి 6 గంటల వరకు. ఈరోజు నక్షత్రం ఉత్తరాషాఢ నక్షత్రం ముగింపు సాయంత్రం 3:38 వరకు. ఆ తర్వాత శ్రావణ నక్షత్రం ప్రారంభం. ఎటువంటి దోషము లేనటువంటి అభిజిత్ ముహూర్తం ఈరోజు మధ్యాహ్నం 12 గంటల నుండి మధ్యాహ్నం 12:48 వరకు. ఈరోజు అమృతకాలం ఉదయం 8:25 నుండి ఉదయం 10:13 వరకు. ఈరోజు రాహుకాలం ఉదయం 9:53 నుండి ఉదయం 11:10 వరకు. ఈరోజు యమగండం మధ్యాహ్నం 1:44 నుండి మధ్యాహ్నం 3:01 వరకు. ఈరోజు దుర్ముహూర్తం ఉదయం 8:41 నుండి ఉదయం 9:22 వరకు. ఈరోజు వివిధ రాశుల వారి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈరోజు కుటుంబ వాతావరణం కొంచెం ఇబ్బందిని కలిగించుతుంది. ముఖ్యంగా వారి ఇంటికి సంబంధించిన కొన్ని వ్యవహారాలు వారికి ఈరోజు పెద్దగా నచ్చవు. ఆర్థిక వ్యవహారాల పరంగా ఈరోజు మీకు అనుకూలంగా ఉన్నప్పటికీ కొన్ని విషయాలలో జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి ఏదో తెలియని అసంతృప్తిని కలిగి ఉంటారు. ఎక్కడో ఏదో తప్పు జరుగుతుంది అనే భావన ఎక్కువగా కలిగి ఉంటారు. ఈరోజు మీరు చేసే ప్రయాణాలు అనుకున్న దానికన్నా ఎక్కువ ఖర్చును కలిగించుతాయి. మీ ఉద్యోగపరంగా మీకు కేటాయించిన పనిని మీరు పూర్తి చేస్తారు. అయితే దానికి సంబంధించి ఎక్కువగానే కష్టపడతారు. అలాగే మీ అభిప్రాయాలను మీ తోటి ఉద్యోగస్తులతో పంచుకుంటారు. మీ ఉద్యోగపరంగా ప్రతిదీ కూడా చాలా స్పష్టంగా చాలా క్లియర్గా పూర్తి చేస్తారు. అలాగే మీ ఉద్యోగానికి సంబంధించి ఒక విషయంలో మాత్రం మీరు నిరుత్సాహానికి గురి అవుతారు. మీ కుటుంబ వ్యవహారాల పరంగా ఈరోజు మీరు అనుకున్న విధంగా జరగట్లేదు అనే ఆలోచనలను ఎక్కువగా చేస్తారు. ప్రతిదీ కూడా నిదానంగా ఇప్పటికే ఆలస్యం అయ్యింది అనే విధంగా మీరు మాట్లాడుతారు. అలాగే ఈరోజు మీరు మీ ఇంటికి సంబంధించి ఒక విషయంలో మీ దగ్గర వారితో మాట్లాడుతారు. ఈరోజు మీరు ఎప్పటి వరకు ఏదైతే అనుకుంటారో అది కాకపోవడం మీకు అసంతృప్తిని కలిగించుతుంది. అలాగే మీరు అనుకున్న విధంగా అలాగే మీరు దేనికి సంబంధించి అయితే అంచనాలు వేసుకున్నారో అది మీరు అనుకున్న విధంగా ఉండకపోవడం చిన్న చిన్న ఇబ్బందులకు గురి చేస్తుంది. చిన్న చిన్న మార్పులు ఈరోజు జరుగుతాయి. ఊహించినటువంటి చిన్న చిన్న మార్పులను ఈరోజు మీరు ఎదుర్కొంటారు. ప్రతి దాంట్లో కూడా చాలా కొత్తగా ఆలోచించండి. అలాగే చాలా తెలివిగా ప్రవర్తించండి తప్ప వేరొకరి గురించి ఇంకా వేరొకరి విషయంలో పెద్దగా చేసుకునే ప్రయత్నం చేయకండి. ఆరోగ్యపరంగా మీరు చాలా బలంగా ఉన్నప్పటికీ విశ్రాంతి తీసుకోవడం మంచిది. ముఖ్యంగా ఈరోజు మీరు మీ ఆరోగ్యం పట్ల ఎక్కువగా శ్రద్ధ వహించాలి. క్రీడా రంగానికి చెందిన వారు విజయాన్ని పొందుతారు. ఈరోజు మీరు పెద్ద మొత్తంలోని పెట్టుబడులు ఇంకా స్థిర ఆస్తి కొనుగోలు దిశగా ప్రయత్నాలను చేయకపోవడమే మంచిది. వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈరోజు అన్ని విషయాలలో అనుకూలత ఉంటుంది. ముఖ్యంగా ఇప్పటి వరకు కాదు అనుకుంటున్నటువంటి దానిలో కూడా సానుకూలమైనటువంటి మార్పులను మీరు చూస్తారు. ఆర్థిక వ్యవహారాల పరంగా ఈరోజు మీకు ఖర్చులు ఎక్కువగానే ఉంటాయి. అందుకే ఈరోజు మీరు చేసే ఆర్థిక వ్యవహారాల పరంగా చాలా స్ట్రిక్ట్గా ఉండాలి. ముఖ్యంగా ప్రణాళిక ఇంకా స్పష్టత లేకుండా ఏ ఖర్చులను కూడా చేయకండి. ఈరోజు మీరు చేసే ప్రయాణాలు అనుకున్న ఫలితాలను మాత్రం ఇవ్వకపోవచ్చు. ముఖ్యంగా దూర ప్రయాణాలను ఈరోజు మీరు చేయకుండా వాయిదా వేసుకోవడమే మంచిది. ఉద్యోగపరంగా పని ఒత్తిడి సాధారణంగా ఉంటుంది. అయితే మీ ఉద్యోగానికి సంబంధించి ఒక కొత్త ప్రాజెక్ట్ని ఈరోజు మీరు ప్రారంభిస్తారు. మీ తోటి ఉద్యోగస్తులతో చిన్న చిన్న ఇబ్బందులు మాత్రం రావచ్చు. అలాగే ఈరోజు మీకు ఏదైనా అర్థం కాకపోయినా లేదా ఏదైనా విషయంలో స్పష్టత లేకపోతే 1-2 సార్లు ఎదుటి వారి దగ్గర అడగండి తప్ప దానిని ఏదో ఒక విధంగా ప్రారంభించే ప్రయత్నం మాత్రం చేయకండి. ముఖ్యంగా అది భవిష్యత్తులో మీకు సమస్యగా మారవచ్చు. కుటుంబ వ్యవహారాల పరంగా ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది. సున్నితమైనటువంటి సంప్రదింపులను ఈరోజు మీరు చేస్తారు. అలాగే ఒక విషయంలో ఇప్పటివరకు మీకు ఏదైతే అర్థం కాకుండా అస్పష్టంగా ఉందో దానికి సంబంధించి చాలా స్పష్టంగా దగ్గర వారితో మాట్లాడతారు. ఈరోజు ఎవరు మీ గురించి తక్కువగా మాట్లాడినా వెంటనే వారికి సమాధానం ఇస్తారు తప్ప మౌనంగా అస్సలు భరించరు. ఒక మంచి అవకాశాన్ని ఈరోజు మీరు అందుకుంటారు. ఒక మంచి ఆలోచనను మీ తోటి వారితో పంచుకుంటారు. మీకు ఏదైతే నచ్చుతుందో ఇంకా మీరు ఎప్పటి నుంచో
ఏదైతే చేయాలి అని అనుకుంటున్నారో అలాంటి ఒక మంచి అవకాశాన్ని ఈరోజు మీరు అందుకుంటారు. కొన్ని కొత్త విషయాలను కనుగొంటారు. అలాగే ఈరోజు మీరు ఏది చేస్తున్నా కానీ అది ప్రతి ఒక్కరికి నచ్చుతుంది. మీరు చేస్తున్న దాంట్లో ఎవరు కూడా ఈరోజు వ్యతిరేకించరు. ఆరోగ్యపరంగా మీరు చాలా బలంగా ఉంటారు. ఈరోజు మీరు హనుమాన్ చాలీసా పఠించితే మరింత మెరుగ్గా ఉంటుంది. పెద్ద మొత్తంలోని పెట్టుబడులు ఇంకా స్థిర ఆస్తి కొనుగోలు దిశగా ప్రయత్నాలను ఈరోజు మీరు చేయకుండా మరొక రోజుకి వాయిదా వేసుకోవడం మంచిది. మిథున రాశి వారు ఇప్పటివరకు ఏ విషయంలో అయితే స్పష్టత లేకుండా ద్వంద్వ ఆలోచనలను కలిగి ఉన్నారో ఆ విషయంలో ఈరోజు మీకు ఒక పూర్తి స్పష్టత అవగాహన వస్తుంది. అలాగే దానికి సంబంధించి ముఖ్యంగా ఒక నిర్ణయానికి రావాల్సిన సమయం కూడా వచ్చింది. లేకపోతే అది అస్సలు పరిష్కారం కానటువంటి సమస్యగా మారే ప్రమాదం కూడా ఉంది. ఆర్థిక వ్యవహారాల పరంగా ఈరోజు మీరు జాగ్రత్తగా లేకపోతే మాత్రం ధనం కోల్పోయే అవకాశం కూడా ఉంది. అందుకే ఆర్థిక వ్యవహారాల పరంగా ఈరోజు మీరు చాలా అప్రమత్తంగా ఉండాలి. ఈరోజు మీరు చేసే ప్రయాణాలు మీకు ఎక్కువ ఇబ్బందిని కలిగించుతాయి. ముఖ్యంగా దూర ప్రయాణాలను ఈరోజు మీరు వీలైనంత వరకు చేయకపోవడమే మంచిది. ఉద్యోగపరంగా పని ఒత్తిడి సాధారణంగా ఉంటుంది. అలాగే మీ ఉద్యోగానికి సంబంధించి ఒక ముఖ్యమైనటువంటి వ్యవహారంలో మీ పై స్థాయి వారి నుంచి ఒత్తిడి రావచ్చు. ప్రతిదాన్ని కూడా పూర్తి చేయడానికి ప్రయత్నించండి తప్ప మధ్యలో విడిచిపెట్టే ప్రయత్నం అస్సలు చేయకండి. అలాగే మీ ఉద్యోగానికి సంబంధించి ముఖ్యంగా మీ పక్కనే ఉన్నటువంటి వ్యక్తుల విషయంలో చాలా అప్రమత్తంగా ఉండండి. కుటుంబ వ్యవహారాల పరంగా చాలా అనుకూలంగా ఉంటుంది. ఒక ముఖ్యమైనటువంటి సంప్రదింపులను ఈరోజు మీరు చేస్తారు. ముఖ్యమైనటువంటి నిర్ణయాన్ని తీసుకుంటారు. అలాగే ఇప్పటివరకు మీరు ఏ విషయంలో అయితే ఎక్కువ ఆరాటంగా ఉత్సాహంగా ఉన్నారో ఆ పనులన్నింటినీ కూడా ఈరోజు మీరు పూర్తి చేస్తారు. ఎంతో కష్టతరం అనుకున్నటువంటి విషయాలలో కూడా ఈరోజు మీరు ఒక కొత్త ఆలోచనలను కొత్త విధానాన్ని అమలుపరిచి సునాయాసంగా పూర్తి చేస్తారు. ఇంకా మీ చేయి దాటిపోతుంది అనుకున్నటువంటిది కూడా ఈరోజు మీరు మీ తెలివితో దానిని మీకు అనుకూలంగా మార్చుకుంటారు కూడా. ఆరోగ్యపరంగా మీరు చాలా బలంగా ఉన్నప్పటికీ విశ్రాంతి తీసుకోవడం మంచిది. ఈరోజు మీరు పెద్ద మొత్తంలోని పెట్టుబడులు ఇంకా స్థిర ఆస్తి కొనుగోలు దిశగా ప్రయత్నాలను చేయకపోవడమే మంచిది. కర్కాటక రాశి వారు ఈరోజు ఎక్కువగానే కష్టపడాలి. ముఖ్యంగా ఇప్పటివరకు మీరు ఏదైతే చేయకుండా ఇంకా వదిలేసినటువంటి పనులన్నింటినీ కూడా పూర్తి చేయడం కోసం ఎక్కువగా కష్టపడతారు. ముఖ్యంగా ఇప్పటివరకు మీరు వదిలేసినటువంటి పనుల విషయంలో నిర్లక్ష్యంగా ఉంటే మాత్రం అవి మరింత పెద్దదిగా మారే అవకాశం ఉంది. ఆర్థిక వ్యవహారాల పరంగా ఈరోజు మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. ఈరోజు మీరు చేసే ప్రయాణాలు మంచి ఫలితాలను ఇస్తాయి. వ్యాపార రంగానికి చెందిన వారు ఈరోజు కుదుర్చుకునేటువంటి ఒప్పందాలు సంప్రదింపులు అనుకూలిస్తాయి. ఉద్యోగపరంగా పని ఒత్తిడి సాధారణంగా ఉంటుంది. కానీ ఒకే విషయానికి సంబంధించి ఎక్కువగా ఈరోజు మీరు కాన్సన్ట్రేషన్ చేస్తారు. అలాగే మీ ఉద్యోగానికి సంబంధించి ఒక విషయంలో చాలా తెలివిగా ఇంకా చాలా కొత్తగా ఆలోచించవలసి ఉంటుంది. కుటుంబ వ్యవహారాల పరంగా ఇప్పటివరకు వేటి గురించి అయితే మీరు చూసి చూడనట్టుగా పూర్తి చేయకుండా ఉన్నారో వాటన్నింటినీ కూడా పూర్తి చేయకపోతే మాత్రం అవి మరింత పెద్ద సమస్యగా మారవచ్చు. అలాగే అనవసరమైనటువంటి విషయాల గురించి పెద్దగా ఆలోచించకండి. ప్రతిదీ కూడా మీరు ఒక్కరే పూర్తి చేయడానికి ప్రయత్నించకండి. అవసరమైతే మీ దగ్గర వారిని సహాయం కూడా అడగండి. ఇంకా ఏది ముఖ్యమైంది ఏది సరి అయింది అనే దాని గురించి ఎక్కువగా ఆలోచించండి. ఇతరులు చెప్పేటువంటి విషయాల కన్నా కూడా మీకు అనిపించిన విధంగానే పూర్తి చేయడానికి ప్రయత్నించండి. ముఖ్యంగా ఈరోజు మీరు కనుక అజాగ్రత్తగా ఉంటే మాత్రం ఏవో తెలియనటువంటి సమస్యలో ఇరుక్కునే అవకాశం కూడా ఉంది. అందుకే ముఖ్యమైన విషయాల పట్ల ఎక్కువ శ్రద్ధ పెట్టండి. అలాగే ఈరోజు మీరు ఏది ఎంత కష్టపడి పూర్తి చేసినా కానీ పనులు మాత్రం పూర్తి కాకపోవచ్చు. అలాగే మీపై బాధ్యతలు మరింతగా పెరుగుతాయి. ముఖ్యంగా గతంలో మీరు నిర్లక్ష్యంగా ఉన్న కారణంగా ఇంకా గతంలో తర్వాత చేద్దాంలే అంటూ వాయిదా వేసిన కారణంగా ఈరోజు మీరు ప్రతి విషయంలో కూడా ఎక్కువగా కష్టపడవలసి వస్తుంది. ఆరోగ్యపరంగా మీరు చాలా బలంగా ఉంటారు. ఈరోజు మీరు పెద్ద మొత్తంలోని పెట్టుబడులు ఇంకా స్థిర ఆస్తి కొనుగోలు దిశగా ప్రయత్నాలు చేయడానికి చాలా అనుకూలమైన కాలం. సింహరాశి వారికి ఈరోజు దగ్గర వారితో అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశమే ఎక్కువ. అలాగే ఈరోజు మీరు అనవసరమైన విషయాల గురించి ఇంకా మధ్యవర్తిత్వం వహించే విధంగా అస్సలు ఉండకండి. ఆర్థిక వ్యవహారాల పరంగా ఈరోజు చాలా నిదానంగా ఉండాలి. ముఖ్యంగా తొందరపడి ఆర్థిక వ్యవహారాలను చేయకండి. ముఖ్యంగా ఈరోజు మీకు లాభం వచ్చే అవకాశం ఎంత మేర ఉందో నష్టం వచ్చే అవకాశం కూడా అంతే మేర ఉంది. అలాగే ఈరోజు మీరు ఎలాంటి కొత్త ఆర్థిక వ్యవహారాల జోలికి వెళ్ళకండి.
ఉద్యోగపరంగా పని ఒత్తిడి ఎక్కువగానే ఉంటుంది. అయితే ఎంత కష్టపడ్డా కానీ ఏదో ఒక పని మిగిలి ఉండడం లాంటి సందర్భాలను ఎదుర్కొంటారు. ఒకసారి ఒక పనిని పూర్తి చేశాను అనుకున్నప్పటికీ కూడా అందులో ఎంతో కొంత మిగిలి ఉండడం మీరు గమనిస్తారు. అలాగే మీ ఉద్యోగానికి సంబంధించి ఈరోజు మీ తోటి ఉద్యోగస్తులతో ప్రతి విషయాన్ని కూడా పంచుకోండి. ఏ విషయంలో కూడా ఈరోజు మీరు అసంతృప్తిగా ఉండకండి. ముఖ్యంగా మీ ఉద్యోగపరంగా ఈరోజు మీరు చాలా వరకు చికాకును ఎదుర్కొంటారు. కుటుంబ వ్యవహారాల పరంగా చాలా విషయాలను మీరు తెలుసుకోవాలి. ముఖ్యంగా మీకు తెలుసు అనుకుంటున్నటువంటి దానికన్నా మీరు తెలుసుకోవాల్సిందే ఎక్కువగా ఉంది. మీ దగ్గరి బంధువులు, మీ ఇంటికి సంబంధించి ఇంకా మీకు సంబంధించిన కొన్ని విషయాలలో ఈరోజు మీరు చాలా అప్రమత్తంగా ఉండాలి. దేన్ని కూడా అంత తేలికగా తీసుకోకండి. అలాగే ఇప్పటివరకు మీ దగ్గర వారితో ఉన్నటువంటి అభిప్రాయ భేదాలకు సంబంధించి వారితో చర్చించండి. అలాగే ఏది చేస్తున్నా కానీ చాలా జాగ్రత్తగా చేయండి తప్ప ఏదో చేద్దాంలే అనే విధంగా మాత్రం చేయకండి. ఒక పరీక్షా కాలాన్ని ఈరోజు మీరు ఎదుర్కోబోతున్నారు. ఆరోగ్యపరంగా మీరు చాలా బలంగా ఉన్నప్పటికీ విశ్రాంతి తీసుకోవడం మంచిది. ఈరోజు మీరు పెద్ద మొత్తంలోని పెట్టుబడులు ఇంకా స్థిర ఆస్తి కొనుగోలు దిశగా ప్రయత్నాలను చేయకపోవడమే మంచిది. కన్యా రాశి వారికి ఈరోజు దగ్గర వారితో అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశం ఎక్కువ. ముఖ్యంగా ఒక సమస్య పరిష్కార దిశగా మీ దగ్గర వారితో ఈరోజు మీకు అభిప్రాయ భేదాలు వస్తాయి. ఆర్థిక వ్యవహారాల పరంగా ఈరోజు మీకు ఖర్చులు ఎక్కువగానే ఉంటాయి. ఈరోజు మీరు చేసే ప్రయాణాలు మీరు అనుకున్న దానికన్నా ఆలస్యంగా సాగుతాయి, ఇంకా చాలా ఇబ్బందికరంగా సాగుతాయి. ఉద్యోగపరంగా పని ఒత్తిడి ఎక్కువగానే ఉంటుంది. అయితే ఈరోజు మీరు చేస్తున్నటువంటి పని రోజువారీ పని కన్నా కూడా ఎక్కువగా ఉంటుంది. అలాగే ఈరోజు మీరు ఏది చేస్తున్నా కానీ అందులో ఎదుటివారి యొక్క ప్రమేయం ఇంకా ఎదుటివారితో వాగ్వివాదం ఇలాంటి సందర్భాలను ఎక్కువగా ఎదుర్కొంటారు. వీలైనంత వరకు ఈరోజు మీరు ఏది చేస్తున్నా కానీ అది మీకు పూర్తి అవగాహన వచ్చిన తర్వాత మాత్రమే చేయండి. ఇంకా నిదానంగా చేయండి. కుటుంబ వ్యవహారాల పరంగా ఈరోజు దగ్గర వారితో మీకు అభిప్రాయ భేదాలు రావచ్చు. ఇంకా ఎక్కువ ఒత్తిడిని ఎదుర్కొంటారు. పూర్తి చేయవలసినటువంటి ఇంకా ఇంటికి సంబంధించిన చిన్న చిన్న అవసరాల కోసం ఈరోజు మీరు ఎక్కువగానే కష్టపడతారు. అయితే ఏది చేస్తున్నా కానీ దానికి సంబంధించి ఎక్కువ మొత్తంలో ఆశించకండి. ఎక్కువగా అంచనాలను ఆశను అస్సలు పెట్టుకోకండి. అలాగే ఈరోజు మీరు చేస్తున్నటువంటి దానికి సంబంధించి ఎక్కువగా చికాకును ఎదుర్కొంటారు. ప్రతి విషయంలో కూడా నిదానంగా ఉండండి. అలాగే ఇంతకుముందు పూర్తి చేసిన పని అయినప్పటికీ కూడా మళ్ళీ చేయవలసి వస్తే చేయండి. అలాగే ఈరోజు మీరు చేస్తున్నటువంటి పనులలో ఎక్కువ వరకు కూడా చిన్న చిన్న ఇబ్బందులు ఎదుర్కోవడం ఇంకా చిన్న చిన్న డ్యామేజ్ జరగడం లాంటి సందర్భాలను ఎక్కువగా ఎదుర్కొంటారు. ఆరోగ్యపరంగా ఈరోజు మీరు విశ్రాంతి తీసుకోవడం మంచిది. ముఖ్యంగా ఈరోజు మీరు హనుమాన్ చాలీసా పఠించితే మరింత మెరుగ్గా ఉంటుంది. పెద్ద మొత్తంలోని పెట్టుబడులు ఇంకా స్థిర ఆస్తి కొనుగోలు దిశగా ప్రయత్నాలను ఈరోజు మీరు చేయకపోవడమే మంచిది. తులారాశి వారు ఈరోజు భవిష్యత్తుకు సంబంధించి ప్రణాళికలను చేసుకుంటారు. ముఖ్యంగా రేపేం చేయాలి, తర్వాత ఏం చేయాలి ఇలాంటి ఆలోచనలను ఎక్కువగా చేస్తారు. ఒక విషయంలో ఇప్పటికీ కూడా ఒక స్పష్టమైన నిర్ణయానికి రాలేకపోతారు. అలాగే ఒక ముఖ్యమైన వ్యవహారానికి సంబంధించి మీరు ప్రయాణాలు చేయవలసి రావచ్చు. ఆర్థిక వ్యవహారాల పరంగా ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది. ఈరోజు మీరు చేసే ప్రయాణాలు మంచి ఫలితాలను ఇస్తాయి. అయితే కొంచెం ఆలస్యంగా మాత్రం సాగుతాయి. ఉద్యోగపరంగా పని ఒత్తిడి సాధారణంగా ఉంటుంది. అలాగే పదోన్నతి లేదా వేతన పెంపు కోసం ప్రయత్నం చేయడానికి ఈరోజు చాలా అనుకూలమైన రోజు. మీ ఉద్యోగానికి సంబంధించి ఈరోజు చిన్న చిన్న ఇబ్బందులను ఎదుర్కొంటారు. ముఖ్యంగా మీకు మీ తోటి ఉద్యోగస్తులకు మధ్య అభిప్రాయ భేదాలు రావచ్చు. ఒక సందిగ్ధమైన పరిస్థితిని ఈరోజు మీరు ఎదుర్కోవలసి వస్తుంది. అలాగే మీ ఉద్యోగానికి సంబంధించి మీరు పూర్తి చేయవలసిన పని పూర్తి చేసినప్పటికీ కూడా ఇంకా ఎంతో కొంత మిగిలే ఉంటుంది. కుటుంబ వ్యవహారాల పరంగా ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది. అలాగే ప్రతి దాంట్లో కూడా ప్రతి విషయంలో కూడా చాలా సంతృప్తికరంగా ఉంటారు. కానీ ఏదో తెలియనటువంటి అసంతృప్తి మాత్రం ఎలా ఉంటుంది. ఏదో విషయంలో ఇంకా ఒక నిర్ణయానికి రాలేకపోతున్నాను, ఏదో విషయంలో ఇంకా ఒక స్పష్టత రావట్లేదు అనే ఆలోచన మిమ్మల్ని ఎక్కువగా వెంటాడుతుంది. అలాగే ఏది చేస్తున్నా కానీ అందులో ఏదో తెలియనటువంటి చికాకును మీరు ఎదుర్కొంటారు. ప్రతి విషయంలో కూడా మీ దగ్గర వారి యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అలాగే ఈరోజు మీరు మీ కుటుంబ వ్యవహారాలకు సంబంధించి భవిష్యత్తుకు సంబంధించి ఎక్కువగా ఆలోచనలను చేస్తారు. మీ సంతానానికి సంబంధించి ఎక్కువ శ్రద్ధ చూపిస్తారు. అలాగే ఎవరు ఏది చెప్పినా కానీ చాలా త్వరగా దానికి బెండ్ అయిపోతారు. అలాగే ప్రతి ఒక్కరిని కూడా గుడ్డిగా నమ్ముతారు. ఆరోగ్యపరంగా మీరు చాలా బలంగా ఉన్నప్పటికీ విశ్రాంతి తీసుకోవడం మంచిది. ఈరోజు మీరు పెద్ద మొత్తంలోని పెట్టుబడులు ఇంకా స్థిర ఆస్తి కొనుగోలు దిశగా ప్రయత్నాలు చేయడానికి చాలా అనుకూలమైన రోజు. వృశ్చిక రాశి
వృశ్చిక రాశి వారు ఈరోజు శుభవార్త వింటారు. ముఖ్యంగా దగ్గరి కుటుంబ సభ్యులతో ఒక ముఖ్యమైనటువంటి విషయాన్ని మీరు పంచుకుంటారు. అలాగే ఒక విషయంలో మాత్రం మీ పూర్తి శాయశక్తుల ఎదుటి వారికి సహాయం చేస్తారు. ఈరోజు మీరు ఊహించని ఖర్చులను ఎదుర్కొంటారు. అలాగే ఈరోజు మీరు ఏ ఆర్థిక వ్యవహారం చేస్తున్నా కానీ అది కొత్త వ్యక్తులతో అస్సలు చేయకండి. ఈరోజు మీరు చేసే ప్రయాణాలు మంచి ఫలితాలను ఇచ్చినప్పటికీ మీరు అనుకున్న దానికన్నా ఎక్కువ ఖర్చును మాత్రం కలిగించుతాయి. ఉద్యోగపరంగా పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ఒక విషయంలో మీరు ఊహించినటువంటి ఒక సమస్యను ఎదుర్కోబోతున్నారు. ఇప్పటి వరకు మీరు ఏ వ్యక్తి అయితే మంచి పర్సన్ అనుకొని మాట్లాడుతూ వస్తున్నారో ఆ వ్యక్తి విషయంలో ఈరోజు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంకా ఉద్యోగపరమైనటువంటి బాధ్యతలను ఎవరిని కూడా నమ్మి పంచుకోకండి. అలాగే మీ ఉద్యోగానికి సంబంధించిన కొన్ని విషయాలలో ఈరోజు మీరు త్వరగా నిర్ణయం తీసుకోకపోతే మాత్రం అది ఒక సమస్యగా మారవచ్చు. ఊహించినటువంటి సమస్యలను ఈరోజు మీరు ఎదుర్కొంటారు. కుటుంబ వ్యవహారాల పరంగా ఈరోజు ఒక విషయంలో మాత్రం ఎక్కువ మూడీగా ఉంటారు. అలాగే ఇంతకు ముందు చేసినటువంటి ఒక వ్యవహారాన్ని ఈరోజు చాలా సమర్థవంతంగా చాలా బ్యాలెన్స్డ్గా పూర్తి చేయడం కోసం ప్రయత్నం చేస్తారు. అయితే ఏ పని చేస్తున్నా కానీ అందులో సానుకూలమైనటువంటి ఆలోచనలను ఇంకా ఆశాజనకంగానే ప్రతిదీ చేస్తారు తప్ప నిరుత్సాహపడరు. అయితే ఈరోజు మీరుంటున్నటువంటి స్థలాన్ని మార్చేటువంటి ఆలోచనలను ఎక్కువగా చేస్తారు. ప్రస్తుతం ఉంటున్నటువంటి ఇంటిని మార్చే దిశగా ప్రయత్నాలను చేస్తారు. పాత విషయాలకు సంబంధించి ఎక్కువగా ఆలోచనలను చేస్తారు. ఒక విషయంలో మీ దగ్గర వారితో అభిప్రాయ భేదం మాత్రం రావచ్చు. అలాగే ఈరోజు మీరు మీ ఇంటికి సంబంధించి ప్రతి ఒక్కరిని కూడా సంతోష పెట్టాలి అని ఆలోచన చేస్తారు. అయితే ఉద్దేశపూర్వకంగానే మీకు ఇబ్బంది కలిగించే వారు కూడా ఉంటారు. వారి విషయంలో చాలా అప్రమత్తంగా ఉంటూ చాలా కొత్తగా ఆలోచనలను చేస్తూ ముందుకు వెళ్ళవలసి ఉంటుంది. అనవసరమైనటువంటి విషయాల జోలికి అస్సలు వెళ్ళకండి. ఆరోగ్యపరంగా ఈరోజు మీరు మీ ఆరోగ్యం విషయంలో అస్సలు నిర్లక్ష్యంగా ఉండకూడదు. ఆర్థిక వ్యవహారాల పరంగా పెద్ద మొత్తంలోని పెట్టుబడులు ఇంకా స్థిర ఆస్తి కొనుగోలు దిశగా ప్రయత్నాలను ఈరోజు మీరు చేయకపోవడమే మంచిది. ధనుస్సు రాశి వారు ఈరోజు ఏది చేస్తున్నా కానీ దాని యొక్క ప్రభావం అనేది వారిపై ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ఈరోజు మీరు ఒక విషయంలో ఒకరి సహాయాన్ని ఆశిస్తారు. అయితే వారి నుంచి అనుకూలమైనటువంటి సహాయం అందకపోవచ్చు. ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి ఈరోజు మీరు 1-2 సార్లు ఆలోచించాలి. ముఖ్యమైనటువంటి ఒక ఆర్థికపరమైన నిర్ణయాన్ని ఈరోజు మీరు తీసుకోబోతున్నారు. ఈరోజు మీరు చేసే ప్రయాణాలు ఎక్కువ వరకు కూడా మీకు అనుకున్న ఫలితాలను అందించకపోవచ్చు. ఉద్యోగపరంగా పని ఒత్తిడి ఎక్కువగానే ఉంటుంది. రోజువారీ కన్నా కూడా ఈరోజు మీరు ఎక్కువగా కష్టపడవలసి ఉంటుంది. ముఖ్యంగా ఒక పనికి సంబంధించి మీరు గతంలో వాయిదా వేసిన కారణంగా అదే పనికి సంబంధించి ఈరోజు మీరు ఎక్కువ సమయాన్ని కేటాయించాలి. అలాగే ఈరోజు మీరు ఒక విషయంలో ముఖ్యంగా ఒక ముఖ్యమైనటువంటి ప్రాజెక్ట్కి సంబంధించి సంప్రదింపులను చేస్తారు. కుటుంబ వ్యవహారాల పరంగా ఈరోజు అనుకూలంగా ఉన్నప్పటికీ మేము మీతో లబ్ధి పొందే విధంగా ఎదుటి వారి యొక్క ప్రవర్తన ఉంటుంది. మీకు తెలియకుండా మిమ్మల్ని ఉపయోగించుకునే వారు కూడా ఉంటారు. అలాగే ఈరోజు మీరు ఏది చేస్తున్నా కానీ నలుగురి మధ్యలో చేయండి. ముఖ్యమైనటువంటి వ్యవహారాలను ఈరోజు మీరు చేస్తారు. అయితే కొన్ని వ్యవహారాలలో మాత్రం నిదానం ఓపిక అస్సలు పనికిరాదు. ముఖ్యంగా ఈరోజు ఒక వ్యవహారంలో మీరు చాలా నిదానంగా ఉంటే మాత్రం అది మీకే సమస్యగా మారవచ్చు. అందుకే చాలా స్మూత్గా అయిపోతుంది అనుకుంటున్నటువంటి పని విషయంలో కూడా మీరు కొంచెం కటువుగానే ఉండాలి. కొన్ని విషయాలలో మీ వారికి కొంతమేర స్వేచ్ఛ ఇవ్వండి. అలాగే ఎదుటి వారిలో ఉన్నటువంటి కొన్ని ఫీలింగ్స్కి ఈరోజు మీరు ఎక్కువగా గౌరవం ఇస్తారు. అలాగే ఈరోజు మీరు బయట వ్యక్తులతో ఒక ముఖ్యమైనటువంటి సంప్రదింపులను చేయబోతున్నారు. ఆరోగ్యపరంగా మీరు చాలా బలంగా ఉంటారు. ఈరోజు మీరు పెద్ద మొత్తంలోని పెట్టుబడులు ఇంకా స్థిర ఆస్తి కొనుగోలు దిశగా ప్రయత్నాలు చేయడానికి అనుకూలమైన రోజే, కానీ జాగ్రత్తగా మాత్రం ఉండాలి. మకర రాశి వారు ఈరోజు ఏది చేస్తున్నా కానీ దానికి ప్రతి ఒక్కరి యొక్క సహకారం ప్రోత్సాహం ఉంటుంది. అలాగే మీ కుటుంబ సభ్యులతో ఉన్నటువంటి అభిప్రాయ భేదాలు ఈరోజు తీరిపోతాయి. ఆర్థిక వ్యవహారాల పరంగా ఈరోజు మీకు రోజువారీ కన్నా ఖర్చులు తక్కువగానే ఉంటాయి. ఈరోజు మీరు చేసే ప్రయాణాలు మంచి ఫలితాలను ఇస్తాయి. ముఖ్యంగా వ్యక్తిగత ప్రయాణాలు సంతోషాన్ని కలిగించుతాయి. ఉద్యోగపరంగా పని ఒత్తిడి సాధారణంగా ఉంటుంది. అలాగే మీ ఉద్యోగానికి సంబంధించి ఈరోజు మీరు చాలా సంతృప్తిగా ఉంటారు. గతంలో మీరు చేసిన ఒక ప్రయత్నానికి సంబంధించిన ఫలితాన్ని ఈరోజు మీరు పొందుతారు. మీ ఉద్యోగానికి సంబంధించి ఈరోజు ప్రతి దాన్ని కూడా మీ తోటి ఉద్యోగస్తులతో పంచుకుంటారు. కుటుంబ వ్యవహారాల పరంగా చాలా అనుకూలంగా ఉంటుంది. మీపై బాధ్యతలు పెరుగుతాయి. అలాగే మీరు చేస్తున్నటువంటి ప్రతి పనిలో కూడా ఇతరుల యొక్క సహకారం ప్రోత్సాహం ఉంటుంది. ప్రతి దాంట్లో కూడా మీపై మీకు నమ్మకం పెరుగుతుంది. ప్రతిదీ కూడా సాధించగలను
అనేటువంటి గట్టి నమ్మకాన్ని కలిగి ఉంటారు. కొన్ని కొత్త విషయాలను నేర్చుకుంటారు. భవిష్యత్తు ఉన్నతి కోసం ఆలోచనలను చేస్తారు. అలాగే ఈరోజు మీరు ఒక కష్టం అనుకున్నటువంటి పనిని కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా సునాయాసంగా పూర్తి చేస్తారు. అయితే కొన్ని విషయాలలో మాత్రం మీపై మీరు కొన్ని షరతులను విధించుకోవడం, మీకోసం మీరు కొంత పరిధిని ఏర్పరచుకోవడం మంచిది. ఆరోగ్యపరంగా మీరు చాలా బలంగా ఉంటారు. ఈరోజు మీరు పెద్ద మొత్తంలోని పెట్టుబడులు ఇంకా స్థిర ఆస్తి కొనుగోలు దిశగా ప్రయత్నాలను చేయకపోవడమే మంచిది. కుంభరాశి వారికి ఈరోజు అన్ని విషయాలలో అనుకూలత ఉంటుంది. అయితే భవిష్యత్తుకు సంబంధించి ఎక్కువగా ఆలోచనలను చేస్తారు. ముఖ్యంగా షాపింగ్ కోసం ఈరోజు మీరు ఎక్కువగా ధనాన్ని ఖర్చు చేస్తారు. ఈరోజు మీరు ఊహించని విధంగా కొంత ధనాన్ని పొందుతారు. అయితే దానికి సంబంధించి మాత్రం ఎక్కువగా ఆలోచనలను చేస్తారు. మీ ఇంటికి సంబంధించి చిన్న చిన్న ఖర్చులు చేస్తారు. ఈరోజు మీరు చేసే ప్రయాణాలు మంచి ఫలితాలను ఇస్తాయి. ఉద్యోగపరంగా పని ఒత్తిడి సాధారణంగా ఉంటుంది. అలాగే మీ శ్రమకు తగినటువంటి గుర్తింపును పొందుతారు. మీ ఉద్యోగపరంగా మీ పదోన్నతి లేదా వేతన పెంపు కోసం ప్రయత్నం చేయడానికి చాలా అనుకూలమైన రోజు. మీ ఉద్యోగానికి సంబంధించి ఒక విషయంలో మాత్రం అనవసరమైనటువంటి ఇబ్బందుల్లో పడే అవకాశం ఉంది. అందుకే వేరొకరి పనిలో అస్సలు జోక్యం చేసుకోకండి. ఒక విషయంలో ఎక్కువగా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. అయితే దానిని ఎవరితో పంచుకోవాలి, అలాగే దానిని ఎలా పరిష్కరించాలో మీకు ఈరోజు పెద్దగా అర్థం కాకపోవచ్చు. కుటుంబ వ్యవహారాల పరంగా ఈరోజు మీరు చాలా సున్నితమైనటువంటి వ్యవహారాన్ని చేస్తారు. అయితే దీనిని కూడా సాగదీసే ప్రయత్నం చేయకండి. ముఖ్యంగా ఒక విషయంలో మీకు ఎదుటివారు సహాయం చేసినా కానీ వారి యొక్క ప్రభావం మీపై ఎక్కువగా ఉంటుంది. అందుకే ఎదుటివారి సహాయాన్ని చాలా సున్నితంగా తిరస్కరించండి. ప్రతి విషయంలో కూడా ఎక్కువ శ్రద్ధ వహించండి. అలాగే ఎవరిని కూడా గుడ్డిగా నమ్మకండి. ఎక్కువ ఒత్తిడి కలిగించే పనుల జోలికి అస్సలు వెళ్ళకండి. ఏది చేస్తున్నా కానీ చాలా ప్రణాళికాబద్ధంగా, చాలా జాగ్రత్తగా, నిజాయితీగా చేయండి. నలుగురి మధ్యలో నలుగురికి చెప్పుతూ చేయండి. అలాగే ఈరోజు మీరు ముఖ్యమైనటువంటి కొన్ని విషయాలలో ఒక గట్టి నిర్ణయానికి రాబోతున్నారు. కొత్త వ్యక్తుల విషయంలో జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా కొత్త వ్యక్తులు మిమ్మల్ని పొగడడం లేదా మిమ్మల్ని ప్రోత్సహించుతున్నట్టుగా మాట్లాడుతున్నటువంటి వ్యక్తుల దగ్గర చాలా అప్రమత్తంగా ఉండండి. ఆరోగ్యపరంగా మీరు చాలా బలంగా ఉన్నప్పటికీ మీ ఆరోగ్యం విషయంలో అస్సలు అజాగ్రత్తగా ఉండకండి. క్రీడా రంగానికి చెందిన వారు విజయాన్ని పొందుతారు. ఈరోజు మీరు పెద్ద మొత్తంలోని పెట్టుబడులు ఇంకా స్థిర ఆస్తి కొనుగోలు దిశగా ప్రయత్నాలు చేయడానికి చాలా అనుకూలమైన రోజు. మీనరాశి వారు ఈరోజు వారి ఉన్నతి కోసం ఎక్కువగా ఆలోచనలను చేస్తారు. ముఖ్యంగా ఇప్పటి వరకు ఏ విషయంలో అయితే మొహమాటంగా ఉన్నారో, ఇంకా ఎదుటి వారి దగ్గర చెప్పకుండా ఉన్నారో ఆ విషయాన్ని చెప్పేటువంటి ప్రయత్నం చేస్తారు. ఆర్థిక వ్యవహారాల పరంగా ఈరోజు మీకు ఖర్చులు ఎక్కువగానే ఉంటాయి. ముఖ్యంగా దాదాపు అనవసరమైనటువంటి ఖర్చులనే ఎక్కువగా ఎదుర్కొంటారు. ఈరోజు మీరు చేసే ప్రయాణాలు మంచి ఫలితాలను ఇస్తాయి. కానీ పెద్ద మొత్తంలో అంచనాలను మాత్రం అస్సలు వేసుకోకండి. ఉద్యోగపరంగా పని ఒత్తిడి సాధారణంగా ఉంటుంది. అలాగే మీ ఉద్యోగానికి సంబంధించి చిన్న చిన్న మార్పులు జరుగుతాయి. కానీ అవి మీకు ఎలాంటి ఇబ్బంది కలిగించదు. అలాగే మీ ఉద్యోగానికి సంబంధించి ఒక కొత్త విషయాన్ని ఈరోజు మీరు నేర్చుకుంటారు. అలాగే కొన్ని కొత్త టాస్క్లను కూడా ఎదుర్కోవలసి రావచ్చు. మీ కుటుంబ వ్యవహారాల పరంగా చాలా అనుకూలంగా ఉంటుంది. ప్రతి దాంట్లో కూడా మీకు చాలా సంతృప్తిగా ఉంటుంది. భవిష్యత్తుకు సంబంధించి ఆలోచనలను చేస్తారు. ఆశ్చర్యకరమైనటువంటి ఒక అదృష్టమైన శుభవార్తను ఈరోజు మీరు వింటారు. ప్రతి దాంట్లో కూడా చాలా స్పష్టమైనటువంటి ఆలోచనతో స్పష్టమైనటువంటి ప్రణాళికలను చేసుకుంటూ ఉంటారు. అలాగే ప్రతి ఒక్కరూ కూడా ప్రతి విషయంలో మిమ్మల్ని మెచ్చుకుంటారు. మంచి ఆలోచనలను చేస్తారు. ఆరోగ్యపరంగా మీరు చాలా బలంగా ఉన్నప్పటికీ విశ్రాంతి తీసుకోవడం మంచిది. ఈరోజు మీరు పెద్ద మొత్తంలోని పెట్టుబడులు ఇంకా స్థిర ఆస్తి కొనుగోలు దిశగా ప్రయత్నాలను చేయకపోవడమే మంచిది. ప్రతి నెల మరియు ప్రతి వారం మీ రాశి ఫలాలు, మీరు చేయాల్సిన పరిహారాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.